ఈవినింగ్ అవ్వగానే మాకు స్నాక్స్ తినాలనిపించింది. అందుకే వెంటనే ఎగ్ పఫ్ చేసుకుందామని చెప్పి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నేనైతే స్టఫింగ్ కోసం ఆనియన్స్ అండ్ టొమాటో కర్రీ చేస్తున్నాను. అండ్ ఎగ్స్‌ని కూడా ప్యారలెల్‌గా బాయిల్ చేస్తున్నాను. కర్రీ అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నా దగ్గర ఫ్రోజెన్ పఫ్ పేస్ట్రీ ఆల్రెడీ ఉంది. సో దాన్ని ఫస్ట్ డీఫ్రాస్ట్ చేస్తున్నాను. జస్ట్ 30 సెకండ్స్ మైక్రోవేవ్ చేస్తే సరిపోతుంది. ఓవెన్‌ని 400 డిగ్రీస్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ఓవెన్ హీట్ అయ్యేలోపు మనం పేస్ట్రీని కట్ చేసేసి కర్రీని స్టఫ్ చేసేద్దాం. ఎగ్స్‌ని హాఫ్‌గా స్లైస్ చేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పేస్ట్రీ పైన కర్రీతో పాటు పెట్టేద్దాం. బార్డర్‌కి వాటర్ అప్లై చేసి సైడ్స్ ప్రెస్ చేశాను. పైన గీతో గ్రీస్ చేసేసి బేకింగ్ ప్యాన్‌లో పెట్టేశాను. 400 డిగ్రీస్ వరకు ప్రీహీట్ అయ్యాక పఫ్ పేస్ట్రీని 20-25 మినిట్స్ వరకు ఓవెన్‌లో పెట్టేద్దాం. గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి చేంజ్ అయ్యాక ఓవెన్ ఆఫ్ చేసేసి బయటికి తీసేద్దాం. ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయినాయి. నేనైతే టేస్ట్ చేయడానికి వెళ్తున్నాను. మీరు మాత్రం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.